ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. తారా మాస్టర్ 57 ఇయర్స్ అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. 1962-3లో వచ్చాను. అయితే మోర్ దెన్ రాగానే డాన్సెస్ కూడా కాదు, జస్ట్ వెయిటింగ్. చాలా కాలం వెయిటింగ్. 60 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. అవును. కానీ ఇప్పటికి బాడీలో ఆ గ్రేస్, ఆ ఫ్లెక్సిబిలిటీ, ఆ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే, ఆ కళ్ళల్లో మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్, ఆ లిప్ సింక్ ఇప్పుడు ఏదో హీరోయిన్స్కి ఆడి చూపించినట్లుగా ఉంది మాస్టర్. అలా థ్యాంక్ యూ వెరీ మచ్. షాక్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అంత దేవుడిచ్చిన గొప్ప వరం అండి. మీరు అందరూ లైక్ చేస్తున్నారంటే ఐఎమ్ వెరీ లక్కీ. సేమ్ టైం నాకు మంచి ఆర్టిస్టులు, మంచి మ్యూజిక్, మంచి అది ఎప్పుడైనా మ్యూజిక్ ఆర్టిస్టులు అందరూ బాగా మంచివాళ్ళే అందరూ. బట్ ఆ కష్టపడి పని చేయాలనుకునే వాళ్ళు, స్పెషల్గా చిరంజీవి గారు, అలాగే హీరోస్, ఈవెన్ శోభన్ బాబు గారు కూడా ట్రై చేసి ఉన్నారు నా మూమెంట్లో. నాకు రాలేదు, వదిలేండి నన్ను అంటారు ఒకసారి. మీరు బాగా చేస్తున్నారు, మేము అలా చేయాలి కదా, చేయకపోతే బాగుండదు. అందుకని ఆయన కొంచెం తక్కువగా చేసేవాళ్ళు. బట్ గ్లామర్ ఉండేది మూమెంట్లో చేస్తే. అలాగా నాకు చాలా హ్యాపీ. ఐఎమ్ వర్కింగ్ లాట్ ఆఫ్ హీరోస్, చాలా హీరోస్తో వర్క్ చేస్తాను. అందరూ సౌత్, నార్త్, హిందీ, నార్త్ అదే ఆ సైడు, తమిళనాడు, 4 లాంగ్వేజ్ మాట్లాడడం, రాయడం, చదవడం అంతా తెలుసు. ఏం చదువుకున్నారు అసలుకి? నేనా పెద్ద డిగ్రీ ఏం లేదు, 9th, 10th చదివి అన్ని లాంగ్వేజెస్ చదవడం, రాయటం. ఏ పేపర్ దొరికితే ఆ పేపర్ పట్టుకోవడం, చదవడం, దాని మీనింగ్ ఏంటని తెలిసిన వాళ్ళని అడగడం, అలా మాట్లాడడం. యాక్చువల్ కర్ణాటకలోనే నేను ఎల్కేజీలో చేర్పించింది. అప్పుడు ఎల్కేజీ, యూకేజీ అంటూ లేదు, స్కూల్లో చేర్పించింది కర్ణాటక. మా అమ్మగారు అక్కడున్నారు అప్పుడు. చిన్నప్పుడు 2.5 years, 3 yearsలో వీళ్ళే ముందు చదివింది. దాని తర్వాత అన్నీ నా ఓన్ ఇంట్రెస్ట్గా నేను ఎక్కడైనా ఊరు వెళ్తున్నా బోర్డులు చూస్తాను. ఆ బోర్డు, ఈ బోర్డు సడన్గా చదువుకుంటాను. అన్నీ ఏమున్నాయి అందులోని. అదంటే ఒక స్కూల్ లాగా నాకు కరెక్ట్ అవుతూ వచ్చింది. అది నాకు తెలియదు. అది దేవుడు, మా అమ్మగారు, నేను చేసుకున్న పుణ్యం అంతే. అదే మీరు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా చాలా ఇప్పుడు కూడా. నాగేశ్వరరావు గారు చదువుకుంది 9th class అంటారు. ఆయనకి ఇంగ్లీష్, హిందీ అన్ని లాంగ్వేజెస్ మాట్లాడటం చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడతారు ఆయన. అలాగా మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా బ్యూటిఫుల్ పీపుల్ మన చుట్టూ ఉంటున్నారు. వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ అండి, ఎలాగ మాట్లాడతారు వాళ్ళు. అంటే ఏం మిస్టేక్ లేకుండా ఆ లాంగ్వేజ్ ఎలాగ మాట్లాడాలో అలాగే మాట్లాడతారు అందరూ. తమిళ అయితే ఇంకా చెప్పకల్లా. సావుకార్ జానకి గారు, కన్నమ్మ గారి పీరియడ్ మేము లేవు. సావుకార్ జానకి గారు కొంచెం ఫినిషింగ్ టైంలో నేను ఎంటర్ అయింది. సావిత్రి గారు కూడా లేదు, వర్క్ చేయలేదు. చూసారు? మామూలుగా చూశాను. గోరింటాకు నేను చేసిన పిక్చరే గోరింటాకు మూవీ. అన్ని మూవీస్ 1 by 1 ఇంటికి వెళ్ళడమే కష్టం. అలా ఉండింది. అవుట్డోర్ టు అవుట్డోర్ అలాగా రౌండ్. ఎవరైనా డ్రైవర్, మేనేజర్ వచ్చి ఈ బ్యాగ్ తీసుకెళ్ళి ఇంటికి పంపించడం, అన్ని ఇది మన సెల్ లేదు, ఏమి లేవు కదా. అలాగే వాళ్ళతోనే డ్రైవర్స్ వెళ్ళడం, క్యారేజీ తీసుకొచ్చి ఇవ్వడం, అదంతా ఇంట్లో చెప్పి ఉంటాం కదా. కరెక్ట్గా వాళ్ళు ఫోన్ చేస్తారు, మాతో ఉంటారు. బాగా మిక్సింగ్గా పనిచేస్తాం. కానీ తారా మాస్టర్ మిమ్మల్ని చూడగానే చాలా 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 హ్యాపీ అనిపించింది నాకు. ఎందుకంటే మనం 2 years బ్యాక్ చెన్నైలో ఇంటర్వ్యూ చేసినప్పుడు నిజంగా నాకు చాలా చాలా బాధ అనిపించింది ఆ టైంలో. అంటే మీరు హెయిర్ కూడా డై అయ్యలేదు, చాలా బాధల్లో ఉన్నారు, కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్పి ఓపెన్గా చెప్పి మాట్లాడి మీరు కొంచెం ఎమోషనల్ అయినప్పుడు నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఒక 2-3 days హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈవినింగ్ అంటే జిమ్ చేసేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు ఎంత గొప్ప లెజెండరీ కొరియోగ్రాఫర్, ఎన్ని 100 కోట్లు సంపాదించింది, ఎన్ని వేల సాంగ్స్, ఎంతమంది హీరోలను ఇంట్రడ్యూస్ చేసింది బ్రేక్ డాన్స్కి, ఏంటి అనిపించింది. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే కొంచెం రికవర్ అయినాను నేను, చాలా వరకు రికవర్ అయినాను. మీరు అనుకున్నది కరెక్ట్. కానీ నాకు అంటే నేను సంపాదించినప్పుడు ఇది చెప్పాలనుకున్నాను, ఆ వేళ నేను మిస్ అయినా. నేను ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడతానండి. అదే నాలో ఉన్న ఏదైనా మిస్టేక్ అంటే అదే
ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాను. కొన్ని చెప్పారు కదా, కొంతమంది చెప్పరు. అలా ఉంటే లైఫ్ వేరేలాగా ఉంటుంది. నేను అన్ని నిజాలు ఎప్పుడైనా నా మ్యాటర్ కానీ ఏ మ్యాటర్ అయినా నిజం, నాలో ఏం జరిగింది, నాకేం జరిగింది అదే చెప్తున్నాను. కానీ ఆమె ఆ రోజు మాట్లాడే పరిస్థితిలో లేరు సరిగా, అందుకనే ఆమెకు నిజంగా మళ్ళీ కొంచెం రికవరీ అయ్యి మాట్లాడాలి అనిపించినప్పుడు పార్ట్ 2 చేద్దామని ఆ రోజు డిసైడ్ అయ్యాం మేము. ఆమె నిజంగా ఈరోజు కొంచెం బయటకు వచ్చి మాట్లాడతాను అంటేనే మళ్ళీ పార్ట్ 2 ఈరోజు చేస్తున్నాం. మాస్టర్ ప్లీజ్ చెప్పండి. థ్యాంక్ యూ. అందుకే ఇంత పొన్నుకు అదే ఈ అమ్మాయికి పొగురు ఎక్కువ, తల బిరుసుతనం ఎక్కువ, చూసి ఇలా తిప్పుకుంటుంది. అంటే మమ్మల్ని ఇలా చూసేవాడిని ఎంతసేపు చూస్తామండి, కన్ను కొట్టేవాడిని ఎన్నిసార్లు చూస్తామండి. ఒకసారి 2 సార్లు మర్యాద, 3వసారి మాకు ఇష్టం లేదంటే మేము చూడము కదా. ఆడవాళ్ళు అంతే కదండి, ఎవరన్నా ఇష్టమైతే చూస్తూ ఉంటారు, మళ్ళీ కొట్టలేదా కన్నని వీళ్ళు చూస్తుంటారు ఆడవాళ్ళు. మగాళ్ళు ఇంకా ఆయన ఎవరైతే ఇష్టపడ్డారో ఆయన కన్ను కొట్టలేదని ఎదురు చూడొచ్చు. నాకు ఇష్టమే లేనప్పుడు నేను ఎందుకు చూడాలి? అలాగా ఇష్టమైన వాళ్ళని కళ్ళారా చూస్తూనే ఉంటాను. నా హీరోస్ ని కూడా నేను ఇష్టపడతాను. ఎందుకు ఇష్టపడను? ఇష్టపడితేనే కదా వర్క్ వచ్చేది. ఆయన దగ్గర ఇలాగ వెళ్ళాలి అనుకుంటేనే మాకు అలాగ వస్తుంది. ఆయన దగ్గర వద్దు బాబు వెళ్ళవద్దు అనుకుంటే వెళ్ళం. కంపోజింగ్ లోనే వచ్చేస్తుంది అది. ఇష్టపడి కంపోజ్ చేయడం వేరు, కష్టపడి కంపోజ్ చేయడం వేరు, రెండు ఉన్నాయి. కానీ దాసరి నారాయణరావు గారు లాంటి వాళ్ళు కూడా తారల్లో తార, బ్రేక్ తార, షేక్ తార చెప్పారు. తిరుపతిలో చెప్పారు ఆయన ఆ మాట. కరెక్ట్. చాలా గ్రేట్. చాలా తొందరగా లేరు అని అనుకుంటే కష్టంగా ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను ఇంటికి వెళ్ళి చూసి ఆవిడని కూడా మా అక్కని మాట్లాడి ఎంతో బాగా మాట్లాడేవారు. ఎంతో బాగా ఎలాగ మాయమైపోయినట్టుగా అయిపోయింది నాకు. ఆ మాటలు వింటే ఎక్కడ మాయమైపోయినారు వాళ్ళు అన్నట్టుగా ఉంది. వెతకాలనిపిస్తుంది, అలా ఉంది. కానీ మీరు సెట్కి వస్తున్నారంటే రబల్ అంటే కదా మాస్టర్, హీరో హీరోయిన్స్ మిగతా కాస్ట్ అండ్ క్రూ అంత అలాటే ఉంటారంట. అసలుకి కారు దిగుతుంది తారా మాస్టర్ అంటే పిన్ డ్రాప్ సైలెంట్. అదే వింటున్నాను, చూసాను. ఇప్పుడు నాకు తెలుస్తుంది వాళ్ళు ఎలాగ ఫీల్ అయినారని. నేను కూడా అలాంటిగానే వచ్చేదాన్ని. నేను భయపడుతూ లోపలికి వచ్చేదాన్ని, కానీ వాళ్ళకి ఎలా కనిపించేదాన్నో నాకు తెలీదు. నేను వీళ్ళందరినీ నేను ఎలాగ హ్యాండిల్ చేసేది, ఎలాగ కొత్తదనం ఏదో చేయాలి, నిన్న చేసిందే ఇవాళ చేయను. దాంట్లో ఇంకా ఏదన్నా ఒకటి ఇలాగలాగా ట్రై చేసుకుంటాను. అయ్యో మొన్న ఈ సాంగ్లో అది చేయించాం కదా అని ట్రై చేస్తాను. అప్పుడు నాకు సాంగ్స్ అన్నీ ఆల్మోస్ట్ అందరూ ఇండస్ట్రీకే తెలుసు, స్పాట్లో వచ్చేవి క్యాసెట్. నో రిహర్సల్స్, చాలా సాంగ్స్ నో రిహర్సల్స్. లిరిక్ని బట్టి ఇలాగా వస్తుంది, ఇలాగుంది అని అనుకొని. అంటే నాకు సంగీతం కూడా తెలుసు, నేర్చిపించారు మా అమ్మగారు. సంగీతం తెలుసు, డ్యాన్స్ తెలుసు. నా 4th 5th ఇయర్ నుంచి డ్యాన్స్ నేర్చుకున్నాను, క్లాసికల్. సో అలాగా నాకు స్పాట్ క్రియేషన్ వల్ల ఏమైంది, భయం ఎక్కువ. సాంగే నేను వినేదే అక్కడ మేకప్ వేసుకున్న హీరో హీరోయిన్లు అందరూ, చిరంజీవి గారు అందరూ, ఆల్ హీరోస్ ద గ్రేట్. వాళ్ళకి టైమే ఉండదు, అంత బిజీగా ఉన్న వాళ్ళందరూ 1.5 day 2 days or 3 days నాకు సాంగ్. ఇప్పుడు 50 days 20 days 1 month 1 year కూడా చేస్తున్నారు. నాకు కొంచెం అది తలుచుకుంటే ఒకలాగానే ఉంది. ఆహా, నేను ఎంత కష్టపడి 3 రోజుల్లో దేవుడి వల్ల మంచి మంచి పాటలని అనిపించుకుంటున్నాం ఇప్పుడు కూడా. కానీ అప్పుడు నాకు టైం లేదు. స్పాట్లో సాంగ్ వస్తుంది, దాంట్లో రిహర్సల్ చేసేదానికి టేప్ రికార్డ్ కూడా మాకు స్పాట్లో టైం వేస్ట్ చేయకూడదు కదా, స్పాట్లో వర్క్ చేయాలి. అందుకని నేను నైట్ ఎర్లీ మార్నింగ్ లేచి ఇలాగొస్తే ఇలా చేద్దాం, అలాగొస్తే ఇలా చెప్దాం, ఈ లిరిక్ ఒకవేళ ఇలాగుంటే దగ్గర హత్తుకుందాం, ఇలాగ నాలో నేనే మాస్టరు అసిస్టెంట్ అంతా క్రియేట్ చేసుకునేదాన్ని. ఒక ఫ్యామిలీ లవ్లీ సాంగ్ ఉంటే ఇలా పడుకుందాం, బెడ్షీట్ ఇలా లాక్కుందాం, అక్కడ షార్ట్ చెప్దాం, ఇలాగా 1 by 1 నా మైండ్ని నేను అసలు గ్యాపే లేదండి నాకు. ఈ బ్రేక్ డాన్స్ కూడా స్పాట్లో చేసేవాళ్ళ? స్పాట్లో లేదు, అది కొంచెం రిహర్సల్ చేసాం. అది కూడా అక్కడే స్పాట్లో, మీన్స్ నైట్ రిహర్సల్, డే షూటింగ్ అలా చేసాం. చిరంజీవి గారు, విజయశాంతి గారు వచ్చి అది ముందు పట్టుకోవడమే కష్టంగా ఉండేది. మెడ అంతా ఇలాగ పోయి రావాలి కదా. అది ఇదేదో డబ్బా ఇలాగ ఉంది అనుకుని అందరికీ నొప్పులే, బాడీ అంతా పెయిన్ పాపం. అది కాశ్మీర్లో ఎంత నొప్పి ఉంటుంది చెప్పండి. చిన్న నొప్పే పెద్ద నొప్పిగా ఉంటుంది అక్కడ చలిలో. కానీ ఆ సాంగ్ అసలు మీరు వెళ్ళిన రోజు సాంగే జరగలేదంట. ఫస్ట్ సాంగ్ ఎక్కువ రోజులే ఇచ్చారండి షూటింగ్కి, 4-5 రోజులు చేసాం అనుకుంటారు. డ్యూయట్ సాంగ్ ఉంది కదా, బ్యూటిఫుల్ సాంగ్, అందులో విజయశాంతి చిరంజీవి గారిది. ఆ సాంగు
ఆ సాంగ్ 3 రోజులే చేసాం. డూయట్ ఉంటే 3 days ఇస్తారు నాకు, గ్రూప్ ఉంటే 4 days. రాను చిరంజీవి గారు అందరూ చెప్పి 5 days. చిరంజీవి గారు విజయశాంతి గారి కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్, రాధా గారిది కూడా నెక్స్ట్ లెవెల్ అనుకోండి. రాధికా గారిది అయితే ఇంకా అల్టిమేట్. రాధిక చిలిపిగా చేస్తుంది, అది నేను కొంచెం ఎక్స్ట్రాగా మసాలా వేసుకుంటుంది. భానుప్రియ గారిది అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ, క్లియర్, అలా గీసినట్టుగా ఉంటుంది. ఈ చెయ్యి ఎంత వచ్చిందో అంతే వస్తుంది ఆవిడకి. ఆ చెయ్యి కూడా ఇలా చూస్తుందో అలాగే ఇలా చూస్తుంది. ఇంత టైం ఉన్నా చాలు. అలాగే చాలా మంది ఆర్టిస్టులు మనకు ఉన్నారు, మన సౌత్ లో ఉన్నారు, నార్త్ లో కూడా ఉన్నారు. భానుప్రియ గారు లాంటి డాన్సర్ ని ఇంకా చూడలేం కదమ్మా. అంటే మీరు చేసిన వాళ్ళ వాస్తవంగా మాట్లాడుకుంటే క్లాసికల్ షీఈ్ వెరీ గుడ్ అండ్ ఫోక్ ఆల్సో షీఈ్ వెరీ గుడ్. ఫోక్ టైపు ఎక్స్ప్రెషన్, ఫేస్ ఎక్స్ప్రెషన్ టకటకటగానే మారుతుంది. బికాస్ ఆఫ్ క్లాసికల్ బాగా లోపల ఉంటే ఎక్స్ప్రెషన్ వస్తుంది. కానీ ఆ క్యారెక్టర్ భావానికి వెళ్ళడం కొంతమందికి రాదు. అవును, క్లాసికల్ చేస్తే క్లాసికల్ లాగానే చూస్తారు, ఆ హిస్టారికల్ లుక్లోనే చూస్తారు. అంటే వేరే టైప్ సాంగ్స్లో వచ్చిన భానుప్రియలో ఏముంది, మోడర్న్ వస్తే మోడర్న్గా మారిపోతుంది, ఫోక్ వస్తే ఫోక్ లాగా మారిపోతుంది. అండ్ క్లాసికల్ తనకి ఈజీ పెట్టింది పేరు. అవును, కొట్టిన వాళ్ళు ఎవరు లేరు. వాస్తవంగా మీరు వచ్చేటప్పుడు నేను చుక్కల పల్లకిలు ఆ సాంగ్ చూస్తున్నాను. మీరు అన్నట్లుగా భానుప్రియ గారు ఇది ఎట్లా వెళ్తుందో ఇది కూడా అంతే. అవునవును, అయ్యో మూమెంట్లు చాలా పట్టుకుంటుంది, తను క్లియర్గా చేస్తుంది. హీరోని మర్చిపోవచ్చు కదా భానుప్రియ గారి ఫ్రేమ్ లో ఉంటే ఎక్కడైనా? లేదు, నిజంగా చెప్పండి. అలా లేదు, ఎప్పుడూ లేదు. హీరోయిన్ బట్టే హీరోయిన్, అంతేనా? అంతే. వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఓన్లీ హీరోయిన్ మీద కథ వెళ్తుంటే అది వేరు, ఆ సినిమాలు వేరు. బట్ మిగతావి కమర్షియల్ సినిమాలు, గ్లామరు, పాటలు, డాన్సులు అంటే హీరో కదండి. కోర్స్ అయినప్పటికీ హీరోకి ఈక్వల్ గా ఆడే హీరోయిన్స్ లేరు అప్పుడు అంతమంది. అలా ఒప్పుకోవచ్చు, కానీ ఒక 4-5 మనకి మంచి హీరోయిన్స్ ఆడేవాళ్ళు కూడా ఆడారు కదా. విజయశాంతి గారు, అవును, విజయశాంతి గారు, రాధా, మన భానుప్రియ గారు, రాధిక, ఎవరున్నారు అప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఆడారు. ఒక 5-6 సినిమాలు చేసి వెళ్ళిన వాళ్ళు కూడా డాన్స్ చేసేవాళ్ళు, ఆడిచ్చారు వాళ్ళని, అంతే. ఆడిచ్చారు, ప్రాణం పెట్టారు. ఇది మనమే చెప్పుకోకూడదు కదా, వాళ్ళే చెప్పుకుంటే. కానీ మర్చిపోతారు కొంతమంది. వీళ్ళందరూ మనకి దగ్గరలో తపన ఉంది కాబట్టి వాళ్ళకి హీరోయిన్స్, హీరోలు మన వాళ్ళందరికీ సౌత్ ఎస్పెషలీ ఎక్కువ కష్టపడి పనిచేసేది సౌతే. వాళ్ళు చేస్తారు, ఎక్కువ టైం తీసుకుంటారు. ఎవరు నార్త్ వాళ్ళు 1 రోజులో 2 రోజుల్లో పాటలు ఫినిష్ చేయలేదు కదా.